హాయ్ అండి. ఒక్కొక్క చీరకి రూ. 2 గంజండి అంతే. ఇస్త్రీ కూడా అక్కర్లేదు. అలా పెట్టుకోవచ్చు. ఇలా చూడండి వీడియో. ఇదిగోండి గంజి పిండి ఇది. 500 గ్రాములండి. అంటే అరకిలో వచ్చి రేట్ చూడండి ఇక్కడ. రూ. 70 అండి ఇది. ఇప్పుడు మనం ఎన్ని చీరలకి ఎంత పడుతుందో చూద్దాము. మనం ఒక్కొక్క చీరకి ఒక స్పూన్ చొప్పున మనం వాడుకునే స్పూన్ ఉంటుంది కానీ దాని నిండా వేసుకోవాలి. అలా నేను ఇప్పుడు డజన్ చీరలకి పెడుతున్నానంటే 12 చీరలకి 12 స్పూన్లు వేసానండి. వేసిన తర్వాత చూసారు కదా పిండి సగం కూడా అయిపోలేదండి. పావు కిలో కూడా అవ్వలేదు. ఇంకా తక్కువైంది. బహుశా 200 గ్రామ్స్ అయి ఉంటుంది. కాబట్టి డజన్ చీరలకు వచ్చి రూ. 25 కూడా పడలేదండి. అంటే ఒక్కొక్క చీరకు రూ. 2. దీనిలో గ్లాస్ నీళ్లు బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు కలపకూడదండి. గ్లాస్ నీళ్ళు మాత్రం కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే ఒక 3 లీటర్ల నీళ్లు స్టవ్ మీద పెట్టి మందమైన గిన్నెలో మరిగించుకుంటూ ఉండాలండి. అయితే గిన్నెలో గ్యాప్ ఎక్కువ ఉండాలి నీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు కలిపిన పిండి పోసాం కదా, గంజి పిండి మరిగేటప్పుడు మాత్రమే పోయాలండి. పోసి ఒక పొడవాటి చిల్లులు గరిటెతో అయితే బెస్ట్. కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ముందు హై ఫ్లేమ్లో పెట్టాలండి. పొంగు వచ్చేటప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటూ ఉండాలి. అందుకే గిన్నె కంపల్సరీ కూడా మనం పోసిన నీళ్ళ కన్నా కూడా గిన్నె లోతు ఎక్కువ ఉండాలి. చూసారు కదా, ఇట్లా పొంగకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మరిగిస్తే రంగు మారిపోతుంది, చిక్కబడిపోతుంది గంజి. ఇదిగోండి ఇప్పుడు దాదాపు రంగు మారిపోయి చిక్కబడింది కదా, తీసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంత వేడి తగ్గే వరకు ఉంచండి. తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి. కలిపి ఏమైనా ఉండలు ఏమైనా చూడండి. ఉండలు కనుకుంటే జల్లెడ పెట్టి అంటే పెద్ద జల్లెడ గరిటె ఉంటుంది, దాంతో వడపోయాలి. దీనిలో మనకైతే ఏమీ ఉండలు కట్టలేదు కాబట్టి నేను డైరెక్ట్ పోస్తున్నాను. గిన్నెకి కొంచెం అంటుకుని ఉంటుంది కదండి, దానిలో కూడా కొద్దిగా నీళ్లు కలిపి ఇట్లా ఉండలు వస్తాయి దానిలో. అంటే గోడలకు అంటుకుని ఉన్నాయి కదా, వీటిని ఇట్లా పోస్తే కనుక మనం ఎంత నీట్గా ఉన్నా కూడా ఏదో పలుకు వస్తుందండి. చూసారు కదా, ఇవి చీరలు కంటితే బాగుండదు. అందుకని మనం ఖచ్చితంగా ముందే వడపోసుకోవాలి. దీనిలో ఇప్పుడు 3 లీటర్ల నీళ్ళతో మరిగించాను కదండి, ఇవి మనం 4-5 లీటర్ల నీళ్ళు పోసుకోవచ్చు. గంజి మరీ చిక్కగా కావాలంటే 3కి 3 లీటర్లు చాలు. ఇలా పైన పిండేసి ఒక తీగ మీద ఇట్లా వేసేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి అప్పుడు మనం పైన టెర్రస్ మీద ఇట్లా తీగకి, మాకైతే గాలి రావట్లేదండి, క్లిప్స్ పెట్టలేదు, క్లిప్స్ పెట్టుకోండి. చీరలు వెలిసిపోకుండా తొందరగా ఆరిపోవాలంటే ఫాల్ అటువైపు వచ్చేటట్టుగా ఆరవేసుకోండి. ఇవిగోండి గంటలోనే ఆరిపోయి తీసుకొచ్చాను, మడతలు పెట్టానండి. ఇంట్లో కట్టుకోవడానికి ఎంతో నీట్గా చక్కగా ఉంటాయి. లేదా బయటకంటే మనం కొంచెం ఫాల్స్ దగ్గర అక్కడక్కడ పైన ఐరన్ చేసుకుంటేనే సరిపోతుంది. అసలు గంజి కూడా అవసరం లేదు, అంటే ఇస్త్రీ కూడా అవసరం లేదండి. రూ. 2కి మనం ఒక చీర గంజి అంతే ఖర్చు పడింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా.